మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. దేవుని బిడ్లారా, ఈరోజు 14వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపమునిపే నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితముల్లో, మీ బ్రతుకుల్లో దేవుడి వాగ్దానము నెరవేర్చునుగాక. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఎప్పుడు దేవుడికి నువ్వు తెలుసు అంటే, ఈ రోజున నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, శ్రమలు, మానసిక ఒత్తిడులు, కృంగుదలను బట్టి దేవుడికి నేను తెలియదేమో, దేవుడు నన్ను గుర్తించట్లేదేమో అనుకుంటున్నావేమో సహోదరుడా. ఆయన నిన్ను ఎప్పుడూ తెలుసును. సహోదరి, నీవెప్పుడూ ఆయనకు ఎరుగైన దానువు, ఎప్పుడూ నిన్ను తెలుసుకున్నవాడు దేవుడు. గనుక ఆయన సన్నిధిలో కూడి ఉన్న కష్టాల్లో, కన్నీళ్ళు, కృంగిపోతున్నాను, నా జీవితం ఏమైపోతుందని భయపడుతున్నావేమో సహోదరి సహోదరుడా. దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో అంటారు, నేను నిన్ను మరువను. యెరెమీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని బిడ్డ, అలాగే నిర్గమాకాండ 30వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నిన్ను తప్పకుండా ఒకరోజు నేను కలుసుకుంటాను. అలాగే యెరెమీయా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, నేను నిన్ను తప్పిస్తాను. అలాగే అంటాడు యెరెమీయా గ్రంథం 39:17లో, నేను నిన్ను విడిపిస్తాను. దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, నేను ఏర్పరచుకున్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను గర్భంలో రూపించిన వాడే నిన్ను మరవకుండా ఉన్నాడనే విషయాన్ని గుర్తెరుగు. నిన్ను గర్భంలో నిర్మించిన వాడే నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమ నీ పట్ల చూపుతున్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు అని ఆయన యందు నీవు సంతోషించు. నిన్ను కలుసుకుంటాడు ఆయనని సంతోషపడు. నిశ్చయంగా శ్రమల్లోనే నిన్ను కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కన్నీళ్లతో ఉన్నప్పుడే నీ దగ్గరికి వస్తాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న రోగి దగ్గరికి ఎవరూ రానప్పుడు, అందరూ రావట్లేదు కనుక నేను రాను అనుకోలేదు. ఒకవేళ నువ్వు పరిచర్య నడిపించే సేవకుడు అయితే, ఎవరు నా వైపు చూడట్లేదు, నా పరిచర్య చిన్నదే, నా సంఘం చిన్నదే అని కుంగిపోతున్న వ్యక్తివైతే, ఎవరూ రాకపోలేదు. 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉన్నాడు, అదే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి వస్తాడు. సహోదరుడా, ఆయన జనాన్ని చూడడు, మనుషులను చూడు. మనుషులో ఉన్నటువంటి నిరీక్షణను, మనుషులో ఉన్న ఆశను చూస్తాడు. నిశ్చయంగా వచ్చి నిన్ను కలుసుకుంటాడు. ఆయన అంటున్నాడు, గర్భంలో రూపించిన నేను నిన్ను తప్పిస్తాను. నీకున్న ఆర్థిక ఇబ్బంది నుంచి నిన్ను తప్పిస్తాను. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధి నుండి నిన్ను తప్పిస్తాను. నీ సమస్య నుండి నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. అలాగే నువ్వు ఇప్పటికే కట్టబడినటువంటి నీ కట్ల నుండి నేను విడిపిస్తానంటాడు. యెరెమీయా గ్రంథం 39:17 నిన్ను విడిపిస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డ అంటాడు, నీవు కాదు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు. నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. ఏర్పాటు చేసుకున్న నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. సహోదరుడా, ఆయన యందు లక్ష్యముంచు, విశ్వాసముంచు, విధేయతతో ఆయన యందు నీవు సుస్థిరమైనటువంటి భక్తిని, సుస్థిరమైనటువంటి విశ్వాసమును, విధేయత స్థిరపడినట్లు ఆయనలో సంతోషించు కృపని దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో బహుబలంగా వాడుకునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో బలపరిచి నడిపించి నీ నామ మహిమార్థమై తండ్రి నీ కృపలో వాడుకుని స్థిరపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆ తల్లిదండ్రులు సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించునుగాక.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆ సన్నిధులు సదాకాలం తోడే నెమ్మడిచి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆస్వాదించును.